వాన వస్తే ఐలోని ప్రభుత్వ ఆసుపత్రికి జబ్బు చేస్తుంది. ఐలోని ఐనవోలు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏంది, వర్షాలు వస్తే అక్కడ ఆసుపత్రిలో ఉన్న లోపల ఏరియా ఏదైతే ఉందో అక్కడ మొత్తం కూడా నీళ్లు రావడం వల్ల వృద్ధులు కానివ్వండి, ఇంకా ఎవరైనా జ్వరంతోనే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంకా ప్రాబ్లం అవుతుందని చెప్పి నేటి దాతలు వచ్చింది. ఒకసారి ఏందో చూసేద్దాం. సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక గేట్ల వద్దే నిలిచి ఉంటున్న వర్షపు నీరు, ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు రోగుల పాట్లు, ఎక్కడ చోటు లేనట్లు ఆసుపత్రి ఆవరణంలోనే మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు నిర్వహణ లేక ఎక్కువైన నీరు ఆసుపత్రి సంపులోకి వెళ్తున్న వైనం, వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, ప్రమాదం జరిగేలా ఉన్న పట్టించుకొని తహసీల్దార్ కార్యాలయం, ఆదాయం లేని చోటు అందుకేనా అటువైపు చూడని రాజకీయ కనికట్టు. సో దీని గురించి మొత్తం 12లో ఉంది, 12th పేజీలో చూసేది. సో నిజంగానే మనం అసలు ఈ ఫొటోస్ కూడా చూడండి. హాస్పిటల్ లోపలికి జనరల్గా ఏంటంటే వర్షాలు పడ్డప్పుడు కూడా వాటర్ అనేది ఎక్కడైనా స్టోరేజ్ అయినా కూడా మనకు అక్కడ పాకరు ఫామ్ కావడం అదంతా జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్వాంటెడ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ తీసేయాలి. ప్లస్ ఈ వాటర్ కూడా అక్కడ నిల్వ ఉండకుండా చేయాలి. ఎందుకంటే రోగులు కానివ్వండి, వృద్ధులు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా జారిపడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఒక చిన్న రోగం చూపించుకుందాం వస్తే ఇక్కడ ఇంకా ఎక్కువ అయ్యేటట్టుగా ఛాన్సెస్ ఉన్నాయి. అట్లనే ఉన్న హాస్పిటల్ చూసుకుంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ వాటర్ అక్కడ ఉండడం వల్ల ఆల్రెడీ చాలా మందికి కూడా వర్షాకాలంలో ఈ మలేరియా, డెంగ్యూ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే ఇంకా అక్కడ ఈగలు, దోమలు అవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి, అక్కడ వాళ్తూ ఉంటాయి. మళ్ళీ వీళ్ళ పైనకి వస్తే అది చిన్నది కాస్త ఇంకా సీరియస్గా అవుతుంది. సో దానికి సంబంధించి అక్కడ ప్రజలు కానివ్వండి, హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా దాన్ని ఇంకా డెవలప్ చేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారిని కోరుతున్నారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఈ రోడ్డు మన తహసీల్దార్ ఆఫీస్ కి పోయే రోడ్ ఏదైతే ఉందో ఆ సీసీ రోడ్ రీసెంట్ గా వేయడం వల్ల రోడ్ హైట్ అయ్యి అక్కడ ఇంకోటి ట్రాన్స్ఫార్మర్ కూడా ఉందంట. సో ఆ వాటర్ అనేది కూడా అన్ని అక్కడ స్టోర్ అయ్యి కరెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇంత ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ స్థానిక ప్రజలు అంటా ఉన్నారు. మరి ఏదైనా కూడా ఒక డెవలప్మెంట్ చేసేటప్పుడు ఒక విజన్, ముందస్తు ఆలోచన అనేవి ఉండాలి. మనం జనరల్ గా ఎక్కడ చూసుకున్నా కూడా వీళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారంటే ఒక డ్రైనేజ్ సిస్టమ్ రాగానే ఆడ వేసి పడేస్తారు అంతే. దాన్ని ఎట్లా చేయాలి, దానివల్ల మళ్ళీ ఇంకేమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయి ఏందని ఆలోచించారు వీళ్ళు. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ అక్కడ రోడ్ వేయాలన్నప్పుడు ఆల్మోస్ట్ నేను కూడా మా ఏరియాలలో చూసినదే, ఏం చేయాలి, ఫస్ట్ డ్రైనేజ్ చేస్తారు, మళ్ళీ రోడ్ వేయాలంటే మళ్ళీ దీని వల్ల కొట్టి మళ్ళీ రోడ్ వేసి మళ్ళీ దాని వల్ల కొట్టి మళ్ళీ డ్రైనేజ్ చేస్తారు. అంటే అదంతా కూడా ఎక్స్ట్రా ఖర్చు. అది ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి కాకుండా వన్ టైం ఒకటేసారి ప్రతి ఒక్కటి కూడా సెట్ అయ్యేటట్టు ఎందుకు చేయరో మరి వీళ్ళు ఇప్పటికి కూడా అర్థం కాదు. దీనివల్ల అక్కడ ఫండ్స్ లాసే, మళ్ళీ ఇక్కడ ఏమైతుంది, ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే అది కూడా లేదు. సో దీనిపైన ఒక్కసారి నాగరాజు గారు, వర్ధనపేట ఎమ్మెల్యే గారు ఒక్కసారి చొరవ తీసుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా అక్కడ కోరడం జరుగుతున్నది. ఇంకోటి ఏంటంటే నీరు బయటకు వెళ్లేలా సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకనే ఇదంతా జరుగుతున్నది. పాలకుల స్వార్థం, రోగులకు ప్రాణ సంకటం, ఆసుపత్రిపై అధికారిక పాలక వర్గాల శీతకన్ను. సో ఇది ఇక్కడ ఐనవోలులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి సంబంధించి వార్త. దీనిపైన ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా అధికారులందరూ కూడా ఒక్కసారి స్పందించండి. ఎందుకంటే మళ్ళా నిజంగానే అక్కడ ఎవరైనా జారి పడ్డా కానివ్వండి, ఇంకా దీనివల్ల ఇంకేమైనా ఎఫెక్ట్ అయింది అనుకోండి, మళ్ళీ అక్కడ ప్రభుత్వం పైనే మరకబడే అవకాశం ఉంటుంది. ఇట్లాంటివి కూడా ఎప్పుడైనా కూడా ఏడన్నా అయితే కూడా వెంటనే స్పందించాలి. ప్రతి ఒక్కరు స్పందించి దాన్ని మీరు క్లియర్ చేసుకుంటేనే ప్రజలు కూడా అరే మా అధికారులు కానివ్వండి, మా ఎమ్మెల్యే గారు కూడా బాగా పనిచేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మళ్ళీ మీకే సపోర్ట్ దొరుకుతుంది కదా. లేదు మేము ఇట్లనే వదిలేస్తాం ఏమన్నా చేసుకోండి అని చెప్పి కొంతమంది అంటా వాళ్ళపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోండి.